యాక్చువల్‌గా పాకిస్తాన్ గత కొంతకాలం నుంచి కూడా మీడియేషన్ రోల్ ప్లే చేస్తుంది. హ్మ్. సో, ఈ నేపథ్యంలో యుద్ధం మరింత పెరగబోతుంది. పాకిస్తాన్ మీద న్యూక్లియర్ వెపన్ కూడా ట్రంప్ వేసే అవకాశం ఉంది అని హ్మ్. తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ఎందుకంటే ట్రంప్ అసలేమాత్రం తగ్గలేదు. రోజు రోజుకి రెచ్చిపోయాడు. నిన్న ఒక కొన్ని గంటల వ్యవధిలోనే అతి దారుణమైన 2 ప్రకటనలు చేశాడు. హ్మ్. ఒకటి ఫకింగ్ స్టేట్‌ని వదలండ్రా యూ క్రేజీ బాస్టర్డ్స్ అని చెప్పాడు. హ్మ్. లేకపోతే మీకు నరకం చూపిస్తాను. మిమ్మల్ని హెల్ అంటే ఏంటో మీకు చూపిస్తానని ఒక ప్రకటన ఇచ్చాడు. అది అయిన కొన్ని గంటల్లోనే ఈ ఇరాన్ నాగరికతని తుడిచిపెట్టేస్తాను. ఈ రాత్రికే తుడిచిపెట్టేస్తాను అన్నాడు. దాంతో ఆల్రెడీ బాంబింగ్ స్టార్ట్ అయినాయి. వాళ్ళ బ్రిడ్జిల మీద, వాళ్ళ గ్యాస్ నిక్షేపాల మీద, పవర్ ప్లాంట్ల మీద అటాక్ స్టార్ట్ అయింది. హ్మ్. మరోవైపు ఇరాన్ ప్రజలకు పిలిపించింది. అందరూ వీధుల్లోకొచ్చి ఈ పవర్ ప్లాంట్ల దగ్గర, బ్రిడ్జిల దగ్గర మానవ కవచాలుగా నిలబడి కాపాడుకోండని. దాంతో వేలాది మంది ప్రజలు బ్రిడ్జిల మీద, పవర్ ప్లాంట్ల దగ్గరకొచ్చారు. మొత్తంగా చూస్తే ఒక దారుణమైన ఉద్రిక్త పరిస్థితి హ్మ్. నెలకొనింది. నాకైతే రాత్రి నిద్ర పట్టలేదు. మధ్యలో మధ్యలో ఫోన్ చూస్తా ఉన్నా. అవునవును. ఏమన్నా అసలేం జరుగుతుందేమో అని. అటువంటి ఒక టెన్స్ సిట్యుయేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నింది. సడెన్‌గా ట్రంప్ మార్నింగు అసలు ఇదేమీ జరగనట్టుగా ఇరాన్ పెట్టిన 10 కండిషన్‌లు బ్రాడ్‌గా తనకి ఆమోదం ఉన్నట్టుగా పాకిస్తాన్ మీడియేషన్‌తో డబుల్ సీజ్ ఫైర్ అన్నాడు. అంటే హ్మ్. ఇరువైపులా మేము ఒప్పుకున్నాము. సీజ్ ఫైర్ ఈ 2 వారాల సీజ్ ఫైర్‌కి ఒప్పుకున్నాము. చర్చలు మొదలవుతాయి. హార్ముజ్ జలసంధి విడవడానికి దాన్నేమన్నాడంటే అన్‌రిస్ట్రిక్టెడ్ అన్‌కండిషన్డ్ ఓ ఓపెనింగ్ ఆఫ్ ద హార్ముజ్ జలసంధి అని చెప్పాడు. సో, అలాగా ట్రంప్ ఎందుకు సడెన్‌గా ఆహ్, ఇట్లా ప్లేట్ ఫిరాయించాడు. ఎక్కడ హ్మ్. ఇరాన్ ఒక మాట అనట్లేదు అక్కడ. చాలా బుద్ధిగా, చాలా మర్యాదగా మాట్లాడాడు. హ్మ్. అంటే ఒక ఈక్వల్ దేశంతో ఎలా మాట్లాడతాము, లేదా మనకంటే పెద్ద దేశంతో ఎలా మాట్లాడతామో అలాగా మాట్లాడాడు. అతి వినయం అతి ప్రదర్శించాడు. వినయం. సో, ఎందుకు ఇలా మామూలుగానే ట్రంప్‌ని టాకో అంటారు. అంటే హ్మ్. ట్రంప్ ఆల్‌వేస్ చికెన్స్ ఔట్. హ్మ్. టాకో అని పిలుస్తారు. చికెన్స్ ఔట్ అంటే వెనక్కెళ్ళిపోవడం. పిరికివాడుగా హ్మ్. ఇదైపోవడం. సో, పెద్ద పెద్ద బిల్డప్‌లు ఇచ్చి మన కమెడియన్స్ సినిమాల్లో చేస్తుంటారు కదా! పెద్ద పెద్ద అవును. బిల్డప్‌లు ఇచ్చి ఎలాగా వెళ్ళిపోతారో అలాగా ఇతను కూడా ఒక కమెడియన్ అని చెప్పొచ్చు. అలాగా వెనక్కెళ్ళిపోతాడని నిన్న 'త్రితా పార్సీ' లాంటి మేధావులు చెప్పారు. సో, అదే జరిగింది. ఇప్పుడు ఆ 10 యాక్చువల్‌గా ఏందంటే ఈ మొత్తం ఎపిసోడ్‌లో అమెరికా 15 పాయింట్ల ప్రోగ్రామ్ ఒకటిచ్చింది ఫస్టు పాకిస్తాన్‌కి. హ్మ్. ఈ 15 పాయింట్లు ఇరాన్‌కి పంపించింది పాకిస్తాన్. ఇరాన్ 15 పాయింట్లను రిజెక్ట్ చేసింది. ఇవి అన్‌రీజనబుల్‌గా ఉండాయి, మాక్సిమలిస్ట్‌గా ఉండాయి. ఇది ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసింది. దానికి బదులుగా ఇరాన్ ఒక 10 పాయింట్లు పాకిస్తాన్‌కి పంపించింది. పాకిస్తాన్ అమెరికాకు పంపించింది. అమెరికా ట్రంప్ ఏమన్నాడు, అసలు మేము ఒప్పుకోము ఆ 10 పాయింట్లకని ఆయన అన్నాడు. అని ఈ హుంకారాలు, గింకారాలు హ్మ్. చేశాడు. ఇప్పుడు అదే 10 పాయింట్లని బ్రాడ్‌గా నేను ఏకీభవిస్తున్నాను. హ్మ్. ఆ 10 పాయింట్లు బేస్ చేసుకొని మాకు పెద్ద ఇబ్బంది లేదన్నట్టుగా మాట్లాడాడు. హ్మ్. సో, అసలు అందరూ గూడా ఆశ్చర్యపోతున్నారు. నేను మార్నింగ్ నుంచి గూడా అందరి ఆహ్, రివ్యూస్. రివ్యూస్ వాళ్ళ అనాలిసిస్‌లు హ్మ్. చూస్తున్నాను. ప్రపంచం అంతా గూడా షాక్ అయింది. ఈ అవును. ట్రంప్ అంటే ట్రంప్‌ని గురించి టాకో అని తెలుసు గాని ఇంత ఇంత ఘోరంగా దారుణమైన అయిపోతాడు. ఇంత దానికేరా ఇంత యుద్ధం ఎందుకురా చేసావు నువ్వు? అదే గదా! అంతకుముందు బానే ఉన్నింది. హార్మోజుని వదిలారోళ్ళు. వాళ్ళు యురేనియం నిల్వల్ని పెంచుకోమని వాళ్ళు చర్చలకొచ్చారు. నువ్వు చెప్పిన కండిషన్‌లకంతా ఆల్రెడీ ఒప్పుకొని నీ టేబుల్ దగ్గరకొచ్చి చర్చలు చేస్తున్నోళ్ళని వాళ్ళ మీద యుద్ధానికెళ్ళి ఇప్పుడు వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేసావు. హ్మ్. ఆల్రెడీ ఇరాన్‌లో వ్యతిరేకత ఉంది. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అటువంటి బలహీనంగా ఉన్న ఇరాన్ ప్రభుత్వాన్ని నువ్వు చెప్పిన కండిషన్‌లకి అన్నిటికి ఒప్పుకుంటున్న ఇరాన్ ప్రభుత్వాన్ని నువ్వు అనవసరంగా కెలికి యుద్ధంలోకెళ్ళి వాళ్ళ ప్రజలను చంపి, వాళ్ళ ఆస్తులు చంపి, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి, ఆ ప్రభుత్వాన్ని స్ట్రెంగ్తెన్ చేసి, ఇప్పుడు ఆ ప్రభుత్వం కొత్త కండిషన్‌లు అంటే నీకు ఇబ్బంది కలిగించే కండిషన్‌లు పెట్టినా గూడా నువ్వు ఒప్పుకొని, ఇంత ఏంట్రా డార్క్. నువ్వు మనిషివా? పశువా? అన్నట్టుగా తిడుతున్నారు ఇప్పుడందరూ ట్రంప్‌ని. ఇప్పుడు అమెరికా వాళ్ళు గూడా తిడుతున్నారు. అమెరికా ఇంతకుముందు అనని వాళ్ళు గూడా అమెరికా సెనేటర్స్‌తో సీఎన్ఎన్ ప్రోగ్రామ్ చేసింది. ఆ! చాలామంది సెనేటర్స్ మాట్లాడారు. వాళ్ళందరూ గూడా ఇరాన్‌కి వ్యతిరేకులే వాళ్ళు. వాళ్ళందరూ కూడా ట్రంప్ ఇలా ఇంత లొంగిపోయాడేంటి అన్నట్టుగా చేస్తున్నాడు. మరి ట్రంప్ ఎందుకు లొంగిపోయాడు ఇలాగా అంటే, ట్రంప్‌కేందంటే ఒకటి ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అది కూడా అతనేం కేర్ చేసే కేర్ వ్యక్తి కాదు. చేయడు. అవును. మెయిన్ ఏందంటే ఆహ్,
అతనికి ఆర్టికల్ అదేమంటారు అమెండ్మెంట్ 25th అమెండ్మెంట్ ప్రయోగిస్తామని చాలా మంది చెప్పారు. అది కానీ జరిగితే ఒకవేళ, ఎందుకంటే అతనికి పెద్ద స్ట్రెంగ్త్ ఏమి లేదు అక్కడ. అవును. నిన్న నేను అవన్నీ నిన్న కూడా మనం చెప్పాను. మాట్లాడుకున్నాం. ఆ స్ట్రెంగ్త్ ఏం లేదు. కాబట్టి అదేమన్నా జరిగితే ఒక నలుగురు రిపబ్లికన్స్ కానీ ఇటు వస్తే అతని పని అయిపోతుంది. అతను ఇంపీచ్మెంట్ పెట్టి పక్కన పెట్టగానే అరెస్టులు చేస్తారు. ఎందుకంటే అతను వార్ క్రైమ్, అతని ప్రకటనలన్నీ వార్ క్రైమే. అంటే మొత్తం ఒక జాతిని నాశనం చేస్తానని ప్రకటించడం అనేది వార్ క్రైమ్ అది. అట్లాగే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొడతానని ఓపెన్గా అతనే కమిట్ అయ్యాడు. ఇవన్నీ వార్ క్రైమ్స్ కాబట్టి ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి. సో ఈ ప్రెజర్ అతని మీద పడింది. దీన్ని నుంచి ఎలా బయటపడాలో తెలియదు అతనికి. అందుకనే హోంకరించాడు కాసేపు. ఇది ఒకసారి ఒప్పేసుకుంటే అయిపోద్ది, తర్వాత గట్టిగా చూడండి. అరిశాడు. అరిస్తే ఏమన్నా తగ్గుతారు, ఏమన్నా తగ్గలేదు. చివరికి పాకిస్తాన్ కాళ్ళు పట్టుకున్నాడు. ఒరే బాబు మీరు మాట్లాడరా నాయన, అవును. వాళ్ళ కండిషన్కి నేను ఒప్పుకుంటాను, నువ్వు మాట్లాడు వాళ్ళతో.